టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాత్ సే హాత్ చూడో యాత్రలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ కు బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. ఓవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని టమాటాలు కోడిగుడ్లు విసిరారు. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు స్థానిక ఊర్వశీ థియేటర్ లోకి భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య దాడి జరిగే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు ఊర్వశీ థియేటర్ కు తాళం వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ కు బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, వెన్నెల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ఇటు ఏదైతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించి కూడా ఇటు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ కార్నర్ మీటింగ్ లో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఇటు టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఇటు రేవంత్ రెడ్డి పైన టమాటాలు కోడిగుడ్లు అయితే విచ్ఛిన్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా కూడా రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో అయితే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న టమాటాలు కోడిగుడ్లు విచ్ఛిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా ఇటు పరస్పర ఒకరినొకరు అయితే రాళ్లదాడి చేసుకున్నారు. అయితే ఈ కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి అయితే కొంత తీవ్రంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇటు కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటున్నట్టు కూడా మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలపై గెలిచిన ఇక్కడి ఎమ్మెల్యే దొరలగడిలో గడ్డించినందుకు పార్టీ రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ. ఎంగిలి సీసాలకు కళ్ళు మామలాలకు అమ్ముడు పోయిన వాళ్ళు కాదు. నువ్వు వస్తే నీ సంగతి ఎంతో మా కాంగ్రెస్